మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉదయం అవ్వగానే కేపీ ఇక లేచి కూర్చుంటాడు. మీరా, నిమ్మకాయ నీళ్ళు మజ్జిగ పట్టుకురా, నాకు చాలా తలనొప్పిగా ఉంది అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే మీరా పక్కనే సోఫాలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఏంటి మీరా, చెప్తుంటే వినపడటం లేదా? ఎందుకు ఏడుస్తూ కూర్చున్నావు, ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. రాత్రి మీరు తాగేసి ఏమేం మాట్లాడారో మీకు గుర్తులేదా అని మీరా అడుగుతూ ఉంటుంది. నేనేం మాట్లాడాను, నాకు నిజంగా గుర్తులేదు అని కృష్ణప్రసాద్ అంటాడు. మీరు అపూర్వ వదిన ఇద్దరు కలిసి మా శోభాచంద్ర వదిన్ని చంపేస్తారా, ఎంత పని చేశారు అని మీరా బాధపడుతూ ఉంటుంది. అయ్యో మీరా, నేనేదో తాగిన మధ్యలో అలా మాట్లాడుంటాను, అదంతా నిజం కాదులే అని కృష్ణప్రసాద్ అంటాడు. ఇంతకీ ఇంట్లో వారు నమ్మారా అని కృష్ణప్రసాద్ అంటే, లేదు మీరు 2 కోట్లు కొట్టేశారు కదా, అందుకే అది కవర్ చేసుకోవడానికి ఇలా మాట్లాడుతున్నారని అపూర్వ వదిన చెప్పింది. మా అన్నయ్య అయితే అస్సలు నమ్మలేదు అని అంటూ ఉంటే, అమ్మయ్య నేను తాగిన మత్తులో మాట్లాడాను అంతే అని కృష్ణప్రసాద్ అంటాడు. కానీ తాగిన వాళ్ళు నిజాలే మాట్లాడతారని చెప్తుంటారు కదా అని మీరా అడుగుతుంది. అయ్యో మీరా, తాగిన వాళ్ళు నిజాలు ఎలా మాట్లాడతారు? నేను చాలా డిస్టర్బ్గా ఉన్నప్పుడు కూడా అలాగే ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు మాట్లాడతారని నీకు తెలీదా? అంతే మీరా, నేను డిస్టర్బ్గా ఉండి అలా మాట్లాడాను, అదంతా అబద్ధం మీరా అని కృష్ణప్రసాద్ కవర్ చేసుకుంటాడు. అంతేనా, మీరు మాట్లాడుతున్నది ఇప్పుడు నిజమేనా అని అడుగుతూ ఉంటే, ఇదే నిజం అని కృష్ణప్రసాద్ బయటికి వస్తాడు. భూమి అక్కడే ఎదురు చూస్తూ ఉంటుంది. అమ్మ భూమి, నీతో మాట్లాడాలి రా అమ్మ అని బాల్కనీ దగ్గరికి వస్తుంది. నేను కూడా మీతో మాట్లాడదామని వెయిట్ చేస్తున్నాను మావయ్య. అసలు ఎంత పని చేశారు మావయ్య, మీరు చెప్పింది నమ్మలేదు కాబట్టి సరిపోయింది. ఇంకా నేను శోభాచంద్ర కూతుర్నని కూడా మీరు చెప్పేస్తుంటే తర్వాత మన దగ్గర చూపించడానికి ఆధారాలు లేవు. ఆ తర్వాత ఆధారాలు సంపాదించిన చెప్పిన అబద్ధాలకి ఆధారాలు సంపాదించారు, అంతే, ఇది నిజంగా అబద్ధమే అని అపూర్వ చెప్పేస్తుంటుంది. అప్పుడు ఎలాంటి ప్రయోజనం ఉండేది కాదు మావయ్య, కొద్దిలో తప్పించుకున్నాం అని భూమి చెప్తుంది. రాత్రి బార్లో గొడవ జరిగిందమ్మా, చాలా డిస్టర్బ్గా ఉండి అలా మాట్లాడాల్సి వచ్చింది అంతే అని కృష్ణప్రసాద్ చెప్తాడు. గొడవ అని భూమి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, వేరే ఒక విధవ నాపైన చేయి చేసుకోవడంతో గగన్ వాణ్ణి బాగా కొట్టాడు. నేను గగన్ నాకు దూరం అవుతున్నాడని చాలా బాధపడేవాడిని. గగన్ నాపై ప్రేమ చూపిస్తున్నాడమ్మా. గగన్ అలా కొట్టడం నాకు ఎంత సంతోషాన్ని ఇచ్చిందో. అంతేకాకుండా 2 కోట్లు నేను కొట్టేస్తానని హిందే వేశారు కదా, ఆ డిస్టర్బెన్స్లో ఇలా మాట్లాడాను. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను అని చెప్తూ ఉంటాడు. అలాగే మావయ్య, చాలా జాగ్రత్తగా ఉండాలి, నేను ఇంకా ఆఫీస్కి వెళ్ళొస్తాను అని బయలుదేరి వెళ్తుంది. ఇక ఇందు గగన్ ఆఫీస్కి వస్తుంది. క్యాబిన్లో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న గగన్ వైపు ఇందు అలాగే చూస్తూ గత జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. గగన్, పూర్ణి ఇద్దరు కూడా గుళ్ళో కూర్చొని ఉంటారు. పూర్ణి గగన్కి రాఖీ కట్టి హారతిస్తూ ఉంటుంది. అప్పుడే హాయ్ అన్నయ్య అంటూ చరణ్ అక్కడికి వస్తాడు. నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి అని పూర్ణి చెర్రీని అడుస్తూ ఉంటుంది. నేనే ఫోన్ చేసి రమ్మన్నాను పూర్ణి అని గగన్ అంటాడు. 2 రాఖీలు నిన్ను తీసుకురమ్మనిది కూడా అందుకే అని చెర్రీ, వచ్చి కూర్చో పూర్ణి కట్టు అని గగన్ చెప్తూ ఉంటే పూర్ణి కాదనుకుంటా చరణ్ కూడా రాఖీ కట్టి హారతిస్తూ ఉంటుంది. అన్నయ్య నీకో సర్ప్రైజ్, అటు చూడు ఎవరు వస్తున్నారో అని ఇందు బిందు కలిసి వస్తుంటే చూపిస్తూ ఉంటారు. అదే ఇప్పుడు వాళ్ళెందుకు పిలిపించావరా అని గగన్ అడుగుతూ ఉంటాడు. అయ్యో అన్నయ్య, నీకు 3 చెల్లెళ్ళు ఉన్నారని, వాళ్ళకి 2 అన్నయ్యలు ఉన్నారని తెలియాలి కదా అన్నయ్య, ఇప్పుడు నీకు వాళ్ళు రాఖీ కడతారు అని చరణ్ అంటాడు. నేరుగా ఇందు అక్కడికి వస్తుంది. అసలు ఇంట్లో రాఖీ కట్టడం వద్దు, గుళ్ళో కట్టాలంటే కొత్తగా అడుగుతున్నావేమో అని అనుకున్నా. ఇప్పుడు నాకు అర్థమైంది, నేనెందుకు కడతాను, ఇది నీకు మాత్రమే కడతాను అని హిందూ అంటుంది. చూడు ఇందు, నీకు మేమిద్దరం అన్నయ్యలమే, నువ్వు ఆ విషయం గుర్తుపెట్టుకో, అలా మాట్లాడుకో, అన్నయ్య బాధపడతాడు అని చరణ్ అంటాడు. నువ్వు మాత్రమే నా అన్నయ్యవి, అతను ఎలా అవుతాడు, అసలు అసహించుకునే మొహానికి నేనెలా రాఖీ కడతాను అని ఇందు ఇక నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటుంది. ఇందు అలా మాట్లాడుకో, మన ఇంట్లో పుట్టిన మొదటి సంతానం అన్నయ్య అని చెప్తూ ఉంటే, మన ఇంట్లో ఎక్కడ పుట్టాడు, ఎక్కడో పుట్టాడు, మన ఇంట్లో పుట్టిన మొదటి సంతానం నువ్వు. అయినా నేను అతన్ని ఎలా చూస్తున్నానో తెలుసా, వాళ్ళ అమ్మని వాళ్ళ ఆయన వదిలేశాడు అని ఇందు చెప్తూ ఉంటే, ఇందు అని చరణ్ గట్టిగా అరుస్తాడు. నేను అలాగే మాట్లాడతాను, వాళ్ళమ్మని వదిలేసిన ఆయనకు పుట్టిన పిల్లలు వాళ్ళు. చచ్చ, ఈరోజంతా నా మూటు పాడు చేశావు అని రాఖీని విసిరికొట్టి ఇక ఇందు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయ్యో ఏంటి ఇందు అని చెర్రి బాధపడుతుంటాడు. ఇందు మాటలు విని గగన్ కూడా బాధపడుతూ కూర్చొని ఉంటాడు. ఇదంతా ఇందు గుర్తు తెచ్చుకుంటుంది. వర్క్ చేసుకుంటున్న గగన్ దగ్గరికి వస్తుంది. కాళ్ళపై పడుతుంది. అన్నయ్య అన్నయ్య నన్ను క్షమించన్నయ్య, నేను నిన్ను ఎన్నిసార్లు ఎంత అసభ్యంగా మాట్లాడానో, ఈ చెల్లెలపై నీకు కోపం రాలేదన్నయ్య, నన్ను కొట్టండి అన్నయ్య, ప్రతిసారి నేను కింద పడిపోయేలాగానే మాట్లాడుతూ వచ్చాను, ప్రయత్నాలు చేశాను, కానీ నువ్వు మాత్రం మేము కింద పడుకుంటా పట్టుకున్నావన్నయ్య, అసలు ఈ చెల్లిపై ఎందుకు నీకు ఇంత ప్రేమ, ఎందుకన్నయ్య, ఎప్పుడు నీకు కోపం రాలేదు, కొట్టన్నయ్య కొట్టు అని గగన్ చేతులు పట్టుకొని చెంపలు వాయించుకుంటూ ఉంటుంది. అయ్యో వదులిందు అని గగన్ చేతుల్ని వెనక్కి లాక్కుంటాడు.
అప్పుడే భూమి అక్కడికి వస్తుంది. ఇదంతా వింటూ ఉంటుంది. నువ్వే చెప్పావు కదమ్మా చెల్లి అని. చెల్లిపై ఎవరైనా కోపం చూపిస్తారా? మీరు ముగ్గురు కూడా నాకు సొంత చెల్లెలతో సమానమే. ఏ చెల్లిపైన కూడా నాకు కోపం లేదు. నా కోపం అంతా కూడా మీ నాన్న మీదే అని గగన్ అంటాడు. ఇప్పటికీ నా కళ్ళు తెరుచుకున్నాయి అన్నయ్య. అపూర్వ ఇవ్వాలన్న కట్నం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ 2 కోట్ల డబ్బులు మీరిచ్చి నా కాపురాన్ని నిలబెట్టారన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అని ఇందు అంటుంది. అప్పుడే భూమి ఇదంతా వింటుంది. ఓహో గగన్ గారా ఇచ్చింది అని అనుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అని ఇందు ఇక బాధపడుతూ ఇక గగన్ని హక్ చేసుకుంటుంది. చూడమ్మా ఇందు, నా చెల్లెలు ఇలా కన్నీరు పెట్టకూడదు. ఇప్పుడు సంతోషంగా ఉండాలి. ఈ విషయాన్ని నేను చెప్పొద్దని మీ అత్తయ్య మావయ్యకి చెప్పానే, అయినా కూడా ఎందుకు నీకు చెప్పారు అని గగన్ అడుగుతూ ఉంటాడు. వాళ్ళు చెప్పలేదన్నయ్య, కాలమే నాకు తెలిసేలా చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అని చెప్తూ ఉంటే, చూడు నా చెల్లెలు ఇందు కాపురాన్ని నాకు నిలబెడితే నాకు ఇలా థ్యాంక్స్ చెప్తావా? చెప్పకూడదు. నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నాకు ఒక్కసారి ఫోన్ చేయి. సరే వెళ్ళు, మళ్ళీ అపూర్వకు తెలిసిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. వెళ్ళమ్మా వెళ్ళు అని గగన్ అంటాడు. అలాగే అన్నయ్య అని ఇందు వెళ్తూ ఉంటుంది. భూమి పక్కకు వెళ్ళి దాక్కుని ఉంటుంది. ఇందు వెళ్ళిన తర్వాత డోర్ దగ్గర నిలబడి గగన్ని చూస్తూ మురిసిపోతూ సంతోషపడుతూ ఉంటుంది. ఇక భూమి తన డెస్క్ దగ్గరికి వస్తుంది. అప్పుడే 2 అమ్మాయిలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటే అంత పెద్ద ఆఫర్ వస్తే వెళ్ళకుండా ఇక్కడ తక్కువ శాలరీకి ఎందుకు చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, ఏమే నేను ఈ జాబ్లో కొత్తగా జాయిన్ అయ్యాను. 2 డేస్ ఆఫీస్కి వచ్చాను, తర్వాత 1 వీక్ రాలేదు. ఏంటి నువ్వు ఆఫీస్కి రాలేదని గగన్ బాస్ నన్ను చాలా కోప్పడ్డారు. అప్పుడు మా నాన్న హార్ట్ ఆపరేషన్ కోసం డబ్బుల కోసం అప్పులు చేసుకుంటూ వెతుకుతూ ఉన్నానని చెప్పాను. గగన్ గారు నాకు ముందు వెనుక ఆలోచించుకుంటా 10 లక్షలు హార్ట్ ఆపరేషన్కి డబ్బులు ఇచ్చేశారే. తర్వాత కూడా అది శాలరీలో పట్టుకుంటారనుకున్నాను, కానీ ఆయన శాలరీలో పట్టుకోలేదు. ఈ విషయం ఎవరికి చెప్పకు. ఇలా ఎవరికైనా మన స్టాఫ్కి తెలిసిందంటే లేనిపోయినటివి చెప్పి మళ్ళీ డబ్బులు క్యాష్ చేసుకోవాలని చూస్తారు. ఈ డబ్బులు నాకు ఇవ్వనవసరం లేదని చెప్పారే. ఇటువంటి బాస్ ఎక్కడుంటారే? అందుకే నేను ఈ ఉద్యోగం వదిలి వెళ్ళలేదు అని చెప్తూ ఉంటే, అవునా గగన్ గారు ఇంత మంచివారా అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అది విన్న భూమి వెంటనే గగన్ దగ్గరికి వెళ్తుంది. హక్ చేసుకొని, మీరేంటి సార్ ఇలా ఉన్నారు? ఎవరైనా చేసిన సహాయాన్ని 10 మందికి చెప్పుకోవాలని చూస్తారు. మీరు ఎవరికీ చెప్పొద్దని చెప్తున్నారేంటి? ఇప్పుడేమో మీపై బాగా కోపం పెంచుకున్న మీ చెల్లిపై ఇలాంటి సహాయం చేశారు అని అడుగుతూ ఉంటే, గగన్ మాత్రం భూమిని హక్ చేసుకోకుండా, ఇందాక ఇందు వచ్చి మాట్లాడింది విన్నావా అని అడగడంతో అవునని భూమి అంటుంది. భూమి అయితే గగన్ని అలాగే హక్ చేసుకొని మాట్లాడుతూ ఉంటుంది. ఎన్నాళ్ళు ఉంటారో తెలియని ఎంప్లాయీస్ కోసం కూడా మీరు ఇలా ఆలోచించడం, మీరు నన్ను ప్రేమించడం, ఇలాంటి మంచి వ్యక్తి ప్రేమ నాకు దొరకడం నా అదృష్టం అని భూమి చెప్తూ ఉంటుంది. వెంటనే గగన్ జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకుంటాడు. భూమి వదులు అని భూమిని తోసేస్తాడు. ఆ శరత్ చంద్ర నేను శత్రువులమే. ఇప్పుడు ఇందు కట్నం గురించి నేను హెల్ప్ చేస్తానని తెలిస్తే వాళ్ళు మళ్ళీ గొడవకు వస్తారు. దయచేసి ఈ విషయం వాళ్ళకి చెప్పకు. అండ్ నేను గొప్పవాణ్ణని ఎప్పుడు అనుకోలేదు. నేను ఎంత గొప్పవాణ్ణైనా కూడా నాకు కావాల్సిన వాళ్ళ మనసులో ఇంత చోటు కూడా నేను సంపాదించుకోలేకపోయాను అని గగన్ ఇక చెప్తూ బాధపడుతూ ఉంటాడు. అది విన్న భూమి కూడా బాధపడుతూ ఉంటుంది. నా మనసంతా మీరే నిండిపోయి ఉన్నారండి. ఆ రోజు త్వరలోనే వస్తుందని నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఖచ్చితంగా వస్తుంది అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది.